హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇది పామ్ ఆయిల్ చెట్లు. ఇవన్నీ చాలా మంది పెట్టారు ఇక్కడ విలేజ్లో పామ్ ఆయిల్ చెట్లు. ఇందులోకి పనికి వచ్చాము ఫ్రెండ్స్. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ఇందులో గొల్లలు వచ్చాయి, గొల్లలు తీయడానికి వచ్చాము. ఇందులో ఇది పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. అంటే ప్రతిసారి వీళ్ళకి మేమే పనికి వస్తాం. ఇది మా సేటు అన్నట్టు. సేటు అంటే మీకు అర్థమవుతుంది. ఒకప్పుడు అయ్యలు అంటుర్రి, దొరలు అంటుర్రి, కాకపోతే ఇప్పుడు సేటు అంటుర్రు, కాపయ్య అంటారు, పటేలా అంటారు, రకరకాలుగా అంటారు. కానీ కాకపోతే నాకు ప్రతి పనికి మేమే వస్తాము. ఏ పనున్నా మేమే చేస్తాం వీళ్ళది. కాకపోతే ఇందులో చూడండి సోయా అంతర్ పంట చేశారు. ఈ పామ్ ఆయిల్ చెట్లు పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. ఇందులో గిలలు వేసినాయి, గిలలు వచ్చాయి పామ్ ఆయిల్ చెట్లల్లో. గొలలు తీయడానికి వచ్చాము గిలలు. చూడండి ఇందులో సోయా ఉంది. ఈ పక్క వారి దాంట్లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి. చూద్దాం. అంతర్ పంటగా పసుపు వేశారు. ఇదే పామ్ ఆయిల్ చెట్లు. వీళ్ళు గిలలన్నీ తీసేశారు. చూడండి ఒక గిల కూడా లేదు, గిల కూడా లేదు. ఎందుకంటే వీళ్ళకు విస్తీర్ణం ఎక్కువ ఉన్నప్పుడు తీసేశారు వీళ్ళు. ఇందులో చూడు చెట్టు ఎంత లావుగా అది. ఈ డిసెంబర్ నుంచి గిలలు ఉంచుదామన్నట్టు చెప్తున్నారు అందరూ నిపుణులు. చూడండి ఇందులో అంతర్ పంట వేశారు. మక్క పసుపు చాలా బాగున్నది. వాళ్ళు సోయా వేశారు. ఇది మా చేతులు అన్నట్టు. ఎలా ఉంటాయో చూపిస్తాను. ఎలా ఉన్నాయో చూడండి. ఒక్కొక్కటి వచ్చేసి 5 కిలోల దాకా ఇప్పుడే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మినిమం 20 కేజీల దాకా అవుతుంది అట. అది ఒక్కొక్కటి ఇంత లావుతుంది. 25 కేజీలు 30 కేజీల దాకా వచ్చేస్తుంది ఒక్కొక్కటి. ఇప్పుడు 6 కిలోలు 7 కిలోలు ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి 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 ఫ్రెండ్స్. స్టార్టింగ్ ఈ విధంగా వెళ్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా వెళ్తుంది. ఇక నెక్స్ట్ ఈ విధంగా, ఇక తర్వాత ఈ విధంగా అవుతుంది. ఎలా ఎలా పెరిగిన కొద్దీ ఆ విధంగా అవుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 2 ఎకరాల నర ఉన్నది ఫ్రెండ్స్. పువ్వు మొత్తము 2 ఎకరాల నరలో 250, 60 చెట్లు దాకా ఉన్నాయి పువ్వు మొత్తము. ఈ గెలలు తీయడానికి వచ్చాము. ఈ గెలలు ఏ విధంగా తీస్తామంటే ఫ్రెండ్స్ చూపెట్టనా. చూడండి ఫ్రెండ్స్, దీన్ని వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, దీని ద్వారా తీస్తాము. చూసారా ఫ్రెండ్స్. దీన్ని వచ్చేసి ఏమంటారంటే బల్లెము అంటారు. కొందరు బర్ష అంటారు, కొందరు బల్లెం అంటారు ఫ్రెండ్స్. ఎవరి రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. దీంతో ఎలా తీస్తానో చూడండి ఫ్రెండ్స్. తీయడం చూపిస్తాను ఇప్పుడు మీకు. రండి ఫ్రెండ్స్, బల్లెంతో ఎలా తీస్తానో. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని ఫ్రెండ్స్. ఈ బల్లెము బాగా షార్ప్గా ఉంటేనే ఇవి గలలు అనేది వెళ్ళడం జరుగుతుంది. ఇది మంచిగా సరిపించుకొని కమ్మరి కొలిమిలా తీసుకుంటే మంచిగా వెళ్తాయి ఫ్రెండ్స్. లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. కానీ దీని ద్వారా రైతులకు చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరికన్నా గుట్ట పక్కన ఉన్న కోతులతోని బెడదా ఉన్నా, ఏదైనా పిట్టలతోని బెడదా ఉన్నా, పందులతోని బెడదా ఉన్నా, ఏ రకంగా అయినా, ఏ పిట్ట తినది, ఏ కోతి తినది, ఏ పంది అన్నది, ఏ జంతువు అయినా కానీ దీన్ని తినడం అన్నది, ముట్టడం అనేది ఉండదు ఫ్రెండ్స్. దీనికి ఎందుకంటే మా కోతులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మా సేటు దీన్ని ఎంచుకున్నాడు. చూద్దాం ఫ్రెండ్స్ ఎలా వస్తుందో. ముందు ఈ వీడియోలు నీకు చాలా పెడతాం. ఇందులో ఉంది పామ్ ఆయిల్ చెట్ల దిగుబడి ఎలా వస్తుంది, ఏం కథ అనేది కూడా మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. ఇది